అందరికీ నమస్కారం. వినాయక చవితి స్పెషల్ ఆయుర్వేద ఆహార కార్యక్రమానికి స్వాగతం. వక్రతుండ మహాకాయం సూర్యకోటి సమప్రభం నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. ఆ వినాయకుడి ఆశీస్సులు ఈ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన ఈటీవీ అభిరుచి ఆయుర్వేద ఆహార కార్యక్రమం తరపు నుంచి వినాయక చవితి శుభాకాంక్షలు. మరి వినాయక చవితి సందర్భంగా మనందరికీ ఎలాంటి ఆరోగ్యకరమైన ఔషధయుక్తమైన అలాగే రుచికరమైన రెసిపీని మన సీనియర్ ఆయుర్వేదిక్ డాక్టర్ శిరీష గారు అందించబోతున్నారో తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, పిలిచేద్దామా? ప్లీజ్ వెల్కమ్ మ్యామ్. హాయ్ మ్యామ్. హలో కుమారి. ముందుగా మీకు వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. నీకు అలానే ఈటీవీ అభిరుచి ఆయుర్వేద ఆహారం ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. మన ఇద్దరం ఆల్రెడీ రెడీగా ఉన్నాం, ఇక్కడ అందరూ వెయిట్ చేస్తున్నారు. సో స్పెషల్ ఎపిసోడ్కి ఒక స్పెషల్ గెస్ట్ ఉంటానని అందరికీ తెలుసు కాబట్టి ఈరోజు ఎవరా ఏంటా అని ఆలోచిస్తున్నారు. సో వినాయక చవితి సందర్భంగా మంచి మంచి వినాయకుడి పాటలతో మనల్ని అలరించడానికి ఒక బ్యూటిఫుల్ అండ్ ఎనర్జెటిక్ సింగర్ మహతి అయితే వెయిట్ చేస్తుంది. మరి ఆలస్యం చేయకుండా సింగర్ మహతిని ఇన్వైట్ చేసేద్దాం. Please welcome Shrenika Mahati. హలో అండి. హాయ్ మహతి. హాయ్ హాయ్ హాయ్. వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి శుభాకాంక్షలు మేడం గారు. మీకు కూడా వినాయక చవితి నీకు కూడా శుభాకాంక్షలు. వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈటీవీ అభిరుచి ఆయుర్వేద ఆహారం కార్యక్రమం వీక్షిస్తున్న ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ రోజు వినాయక చవితి సందర్భంగా ఎలాంటి రెసిపీ తయారు చేస్తున్నారో మేడం అడిగి తెలుసుకునే దానికంటే ముందు ఇక్కడ మహతి అయితే రెడీగా ఉంది. మనం అస్సలు ఆలస్యం చేయకుండా మంచి వినాయకుడి పాట పాడిపించేసుకుందాం. మహతి, తప్పకుండా. మంచి వినాయకుడి పాట పాడి స్టార్ట్ చేసేద్దాం. తప్పకుండా. మహాగణపతిం మనస స్మరామి, మహాగణపతిం మనస స్మరామి, మహాగణపతిం మనసా స్మరామి, వశిష్ఠవామదేవాదివందిత మహాగణపతిం. బాబా అసలు ఆ పిచ్ ఏంటి, ఆ వాయిస్ ఏంటి, ఆ ఫ్లో ఏంటి, ఆ గంపకాయలు ఏంటి, నాకు కూడా అసలు ఎక్కడ ఇంకా ఆపొద్దబ్బా ప్లీజ్ అని చెప్పి అందాం అనిపించింది మధ్యలో. చాలా మైమర్చిపోయాం అసలు. బాగా పాడారు. ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్, ఎన్ని ఇయర్స్ అంటే సంగీతం ఎన్ని ఇయర్స్ నుంచి? నాకు 6 years. నేను 6 years ఓల్డ్ ఉన్నప్పటి నుంచి మ్యూజిక్ నేర్చుకుంటున్నాను. సో ఇప్పుడు కర్ణాటిక్ మ్యూజిక్లో ఎంఏ చేస్తున్నాను. నిజంగా అయితే అలా అలా ఇంకా వినాయకుడు కూడా నువ్వు ఏదైనా కోరిక అడిగితే అలా ఇచ్చేస్తాడేమో నువ్వు పాడిన పాటకి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. వినాయక చవితి అంటే మామూలుగా మనకి ఆ వినాయకుడిని ఏంటంటే ఒక 21 పత్రాలతో పూజిస్తూ ఉంటారు కదా. అవును. ఇలా ఆ 21 పత్రాల గురించి మన ఆయుర్వేదంలో ఉన్న విశిష్టత గురించి ఏమైనా చెప్తారా? ఎస్, డెఫినెట్గా. ముఖ్యంగా ఫస్ట్ ఆ 21 పత్రాలను ఎందుకు ఎంచుకున్నారో కూడా నేను వివరిస్తాను. మనకి వినాయక చవితి వచ్చేది ఎప్పుడు భాద్రపద మాసంలో. అప్పుడు వర్షాలు కూడా బాగా పడుతూ ఉంటాయి. నేలంతా కూడా కొంచెం మురికిగా ఉంటుంది. మనకి ఎక్కువగా కూడా క్రిములు అవన్నీ కూడా చెట్ల పిన్న కూడా ఉంటుంటాయి. సో అందరికీ కూడా విషజ్వరాలతోటి బాధపడుతూ ఉంటారు. సో అవన్నీ నివారించడానికి ఈ చెట్ల ఆకులని మనం చక్కగా కలెక్ట్ చేసేటప్పుడు కూడా మనకు ఆ చర్మ వ్యాధులు రాకుండా ఉంటాయంట. అండ్ అందుకనే మనకి గరికతో ఉట్టిగా పూజ చేసినా కూడా వినాయకుడు చాలా సంతోషపడతాడు. ఈజీగా దొరికిపోతుంది. అండ్ దానిలో గరిక ముఖ్యంగా ఫస్ట్ మనం యూస్ చేస్తాము. సో గరికతో పాటు ఇంకా 20 పత్రాలను కూడా మనం ఈ పూజలో వినియోగిస్తాము. అవి ఒక్కొక్కటి నేను వివరిస్తాను. ముఖ్యంగా మనం గరిక అనుకున్నాం కదా, అది మనకి ముక్కులో వచ్చేటువంటి రక్తాన్ని అరికట్టడానికి ఉపయోగిస్తాము. అలానే మాచి పత్రం చర్మం పైన వచ్చేటువంటి దద్దులను నివారించడానికి ఉపయోగిస్తాము. దత్తూర పత్రం ఇవన్నీ కూడా మనకి కీళ్ళ నొప్పులు రాకుండా ఉండడానికి ఉపయోగిస్తాము. అలానే తులసి పత్రం మనకి జలుబు దగ్గు నుంచి తక్షణంగా నివారించడానికి ఉపయోగిస్తాము. బిల్వ పత్రాలు రక్త విరేచనాలకి లేకపోతే ఐబిఎస్ అంటే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ తగ్గించడానికి ఉపయోగిస్తాము.
మనకి సింధువార పత్రం కీళ్ళవాతానికి ఉపయోగిస్తాము. అలానే దేవదారు అనేది వంటిది కూడా మనకి దంతాలకి తర్వాత అస్థికి సంబంధించినటువంటి అనేక రోగాలకు ఉపయోగిస్తాము. బృహతి పత్రం అనేది దగ్గు జలుబు నుంచి తగ్గిస్తుంది మనకి. అలానే మనకి అశ్వత్థ వృక్షం ఇది మనకి అనేక చర్మ వ్యాధుల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. అర్జున ఇది మనకి గుండెకి చాలా హితకరంగా ఉంటుంది. అలానే జమ్మి చెట్టు ఇది ముఖ్యంగా యూరినరీ ఇన్ఫెక్షన్స్ నుంచి మనకి ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తుంది. అలానే చూతపత్రం మనకి రక్త విరేచనాల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. గండకీ పత్రం మనకి జుట్టు బలంగా ఉండడానికి ఉపయోగిస్తారు. జాజి పత్రం మనకి ముక్కులో వచ్చేటువంటి సమస్యలు అనేకమైన మెంటల్ స్ట్రెస్ ఉంటుంది చూసారా, అవన్నీ కూడా తగ్గిస్తుంది. అలానే అపమార్గం ఇవి దంతాలు మంచిగా హితకరంగా ఉండడానికి, చిగుళ్ళ నుంచి రక్తం రాకుండా ఉండడానికి ఉపయోగిస్తాం. అలానే కరవీరం ఇది మన కళ్ళకు ఎంతో హితకరంగా ఉంటుంది. అలానే విష్ణుక్రాంత అనే చెట్టు మనకి జ్ఞాపక శక్తిని వృద్ధి చెందిస్తుంది అన్నమాట. మరువక వృక్షం అనేటువంటిది మనకి ఎంతో సువాసనను వెదజల్లుతుంది కదా, అది కూడా మన మానసిక ఒత్తిడిని తొలగిస్తుంది. దాడిమ పత్రం ఇది మన జీర్ణాశయ శక్తిని బాగా వృద్ధి చెందిస్తుంది. అలానే రక్తాన్ని కూడా వృద్ధి చెందింపజేస్తుంది. సింధూర చెట్టు ఇదేంటంటే మన కీళ్ళ నొప్పులను ఉపశమనం కలిగించడానికి, తాత్కాలికంగా దీర్ఘకాలికంగా ఉన్నటువంటి కీళ్ళ నొప్పులకు ఉపశమనం కలిగిస్తుంది. అలానే అర్క ఇది హెమరాయిడ్స్ పైల్స్ నుంచి కూడా మనకి బాగా ఉపశమనం కలిగిస్తుంది. ఇలా 21 పత్రాలతోటి మనం చక్కగా ఉపయోగించి మట్టి వినాయకుడిని చక్కగా పూజించి వినాయకుడి ఆశీర్వాదం అందరం పొందుదాం. మేడం చాలా చక్కగా చెప్పేశారు. అలాగే తను కూడా ఒక పాట పాడేసింది కాబట్టి అసలు మనం ఇంపార్టెంట్ మ్యాటర్లో కూడా వచ్చేద్దాము. మ్యామ్ వినాయక చవితి సందర్భంగా మా ఆయుర్వేదిక్ మ్యామ్ ఎలాంటి ఔషధయుక్తమైన రెసిపీని అందించబోతున్నారో కూడా చెప్పేసి. సో పండగ కాబట్టి మనం అందరం చాలా ఆనందంగా ఉండాలి, నోటికి రుచికరంగా ఉండాలి కాబట్టి ఒక మంచి స్వీట్ని మనం తయారు చేసేసుకుందాం. పండగ అంటే ఖచ్చితంగా స్వీట్స్ ఇష్టం, చాలా ఇష్టం స్వీట్స్. అయితే అసలు ఈ రోజు మరింత నెయ్యి అన్ని దట్టించి స్వీట్ తయారు చేసేద్దాం. ఇది ఏంటది? అదే సాబుదానా క్యారెట్ లడ్డు. సాబుదానా క్యారెట్ లడ్డు తయారు చేసుకోబోతున్నాం అండి. సో మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసేద్దాం. సగ్గుబియ్యం, బెల్లం, క్యారెట్ తురుము, జీడిపప్పు, సామలు, కిస్మిస్, యాలకుల పొడి, నెయ్యి, కొబ్బరి తురుము. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఎలా తయారు చేయాలో ఏంటో కూడా చూద్దాం. బట్ ఇక్కడ సిచ్యుయేషన్ డిమాండ్ చేస్తుంది ఎక్కువ. మ్యామ్ నాకు తెలిసి మీరు కూడా అనుకుంటున్నారు కదా, ఏమనుకుంటున్నారు మనసులో? పాట పాడితే చాలా వినసొంపుగా ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. అరే మంచి పాట పాడు, అలా వంట చేసేది. జై 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 గణేశ జై 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 వినాయక జై 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 దండాలయ ఉండ్రాళ్ళయ దయుంచయ దేవ నీ అండా దండ ఉండాలయ్య చూపించయ త్రోవా దండాలయ ఉండ్రాళ్ళయ దయుంచయ దేవ నీ అండా దండ ఉండాలయ్య చూపించయ త్రోవా పిండి వంటలారగించి తొందమెత్తి దీవించయ్యా తండ్రి వలె ఆదరించి తోడు నీడ అందించయ్యా ఓ దండాలయ్యా ఉండాళ్ళయ్యా దయుంచయ్యా దేవ నీ అండా దండ ఉండాలయ్యా చూపించయ్యా త్రోవా. సూపర్ సూపర్ సూపర్, చాలా హుషారైన పాట అసలు నిజంగానే. కొట్టేస్తున్నావు అసలు. ఆ పాట వింటే ఇంకా అక్కడే స్టక్ అయిపోవాలి అని అనిపిస్తుంది. సో మంచి పాట అయితే వినేసాం కదా, మరి ఇప్పుడు వంటలకు కూడా దిగిపోదాము. ఎలా తయారు చేయాలి ఏంటో కూడా చూసేద్దాం. మ్యామ్ ముందు ఏం చేద్దాం? ముందుగా మనం స్టవ్ వెలిగించేసుకుందాం. ఓకే, ప్యాన్ పెట్టేసుకుందాం. సో మనం సామాన్లు అన్ని పెట్టుకున్నాం కదా, వాటిని డ్రై రోస్ట్ చేసేసుకుందాం. ఓకే, హాఫ్ సామాన్లు పెట్టుకున్నాం కాబట్టి హాఫ్ కప్ సామాన్ని డ్రై రోస్ట్ చేసుకుందాం. నీవు 6 years ఉన్నప్పటి నుంచి సంగీతం నేర్చుకున్నాను అని అన్నావు కదా, అంటే ఎవరికి ఇంట్రెస్ట్? ఇంట్లో ఎవరు నేర్పిస్తే వాళ్ళు? ఎవరు నాన్నమ్మ గారు ఆల్ ఇండియా రేడియో ఆర్టిస్ట్ యాక్చువల్లీ. సో ఆవిడ నుంచి మా నాన్నగారికి వచ్చింది. నాన్న పద్యాలు పాటలు అవి పాడేవారు. ఇంకా వాళ్ళ టైంలో వాళ్ళకి టైం లేక వాళ్ళ ఎడ్యుకేషన్లో పడి ఈ ప్రొఫెషన్లోకి రాలేక ఇంకా నేను పుట్టంగానే మహతిని సింగర్ చేయాలన్న ఉద్దేశంతోనే మహతి అనే పేరు పెట్టారు. నారదుడి చేతిలో ఉన్న వీణ పేరు మహతి. ఓహో, సో సింగర్ని చేయాలి అన్నట్టుగా మా నాన్న ముందే అదొక ప్రిడిక్షన్తో పెట్టారు. అట్లాగే నాకు 6 year old ఉన్నప్పుడు నంద్యాల లలిత గారు అని మా గురువు గారు, ఆవిడ దగ్గర సంగీతం క్లాసెస్ జాయిన్ చేయించి ఇంకా అప్పటి నుంచి అలానే కంటిన్యూ అవుతూ వస్తుంది అదండి.
అయిపోయింది. ఓకే సూపర్. సో ఇదైతే వేగిపోయినాయి మ్యామ్, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఏ ఏజ్ నుంచి నువ్వు ఆడిషన్స్కి వెళ్ళడం స్టార్ట్ చేసావు? ఫస్ట్ చిన్నప్పుడు 7 years old ఉన్నప్పుడే సరిగమప లిటిల్ ఛాంప్స్ అని అప్పుడు ఫస్ట్ సరిగమప వచ్చిందనమాట. ఓకే. సో ఆ లిటిల్ ఛాంప్స్లో మాది కడప ఊరు, మా నేటివ్ కడప. సో కడపలో ఆడిషన్స్ వచ్చినప్పుడు చాలా మంది ఒక 150-200 members వస్తే నేను ఒక్కదాన్ని సెలెక్ట్ అయ్యా. సూపర్. సో చిన్నప్పుడు అప్పుడు కారుణ్య అన్న యాంకర్గా ఉండి షో జరిగింది అది. అవునవును. అప్పుడు జరిగింది. దానికి మన రామాచారి సార్ కూడా నన్ను బాగా ట్రైన్ చేసి పంపించారు. అప్పుడు ఏం తెలియదు, ఇంకా చిన్నపిల్లని కాబట్టి ఒక 2 episodes వెళ్ళి ఎలిమినేట్ అయ్యాను. ఓకే, అక్కడ వచ్చిన మెయిన్ సెలెక్ట్ అయిన వాళ్ళందరినీ చూసి ఓ ఇంత సబ్జెక్ట్ ఉందా, మనకి ఏమీ రాదు అసలు, ఏదో సెలెక్ట్ అయ్యి వచ్చాము, ఇంకా నేర్చుకోవాలని ఇంకా స్లోగా దాన్ని డెవలప్ చేసుకుంటూ వచ్చాను అనమాట. సో మ్యామ్ ఇవి కొద్దిగా చల్లగా అయిపోయినాయి, మిక్సీ జార్లో వేసేద్దామా? ఓకే. ఓకే, సో అలా మిక్సీ జార్లో వేసేసుకుని మనం చక్కగా ఇది పౌడర్ లాగా చేసేసుకుందాం. సో ఇప్పుడు మనం పౌడర్ లాగా చేసేసుకున్నాం కదా, సో చూద్దాం ఎలా తయారైందో. సో దీన్ని మనం చక్కగా పక్కన పెట్టేసుకుందాం. సో ఇప్పుడు స్టవ్ వెలిగించమంటారా మళ్ళీ? స్టవ్ వెలిగించేసేద్దాం. ఓకే, స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నాము. సో నెయ్యి వేసేసుకుందాం చక్కగా. ఈ నెయ్యి మొత్తం వేసేనా? మొత్తం వేసేయండి. 1 కప్పు నెయ్యి తీసుకున్నామండి. ఇలాంటి వాటికి మంచిగా నెయ్యి మంచిగా దట్టించేస్తే బాగుంటుంది. మామూలుగా అయితే మా ఆయుర్వేదిక్ డాక్టర్ మా శిరీష గారు ఉన్నారు కదా, ఆవిడైతే జస్ట్ ఒక 2 spoons 3 spoons నెయ్యి కూడా వేస్తారనమాట. చాలా జాగ్రత్తగా నూనె నెయ్యి వాడరు. ఈ రోజు స్పెషల్గా మహతి కోసమే నెయ్యి అవసరం అనమాట, మైద్యంగా పనిచేస్తుంది కాబట్టి. సో ఇక్కడ మనం 1/2 కప్పు జీడిపప్పు వేసుకుంటున్నాము. అలాగే కొద్దిగా 1/4 కప్పు కిస్మిస్ వేసుకుంటున్నాము. లైట్గా అవి కొద్దిగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకొని మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒక తర్వాత ఒకటి యాడ్ చేసేసుకుందాము. సో క్యారెట్, దీంట్లో మంచిగా క్యారెట్ ఉంది, కొబ్బరి తురుము ఉంది, ఇవి కూడా ఇప్పుడే వేసేయమంటారా? అంతా వేసిపోతాయి కదా. చక్కగా నెయ్యిలో వేయిస్తే కూడా మనకి చాలా టేస్టీగా కూడా ఉంటాయి. సో ఇది కూడా వేసేసుకుందాము. క్యారెట్ 1 కప్పు, చిన్న కప్పు క్యారెట్ అనమాట. అలాగే కొబ్బరి తురుము. ఈ కొబ్బరి తురుము అనేది ఎండు కొబ్బరి తురుము అయినా పచ్చి కొబ్బరి తురుము అయినా పర్వాలేదు. ఓకే, సో వేసుకున్నాము. ఇది కూడా కొద్దిగా వేగించుకొని ఆ తర్వాత అందులో బెల్లం వేసుకుందాం. మంచి అరోమా వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది కదా. ఓకే, సో కొద్దిగా వేగిపోయినాయి కదా మ్యామ్. ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు మనం బెల్లం కూడా వేసేద్దాం. బెల్లం. సో బెల్లము ఒక 1/2 కప్ తీసుకున్నాం. పెద్ద కప్తో, అదే చిన్న కప్తో అయితే 1 కప్ సరిపోతుంది. ఓకే, ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఏమైనా నీళ్ళు పోసుకుందాం. నీళ్ళు పోసేసుకుందాం. కొంచెం బెల్లం మునిగేంత వరకు కూడా మనం నీళ్ళు పోసుకుందాం. ఓకే ఓకే, సో ఈ బెల్లం కరగాలి. బెల్లం కొద్దిగా కరిగిన తర్వాత అప్పుడు మనము సాబుదానా అవన్నీ వేసుకోవాలి కాబట్టి ఈ లోపు. సో మరి కంటిన్యూషన్లో అంటే నువ్వు లగ్గం మూవీలో కూడా పాట పాడడం జరిగింది కదా? అవునక్క, ఈ మధ్యనే ఒక మూవీలో పాట పాడేసావు కాబట్టి అక్కడ పాడేసావు. మరి మా ముందు డైరెక్ట్గా పాడితే మాకు ఇంకా హ్యాపీగా ఉంటుంది. తప్పకుండా. పుట్టగానే పెట్టారు పేరు, ఒట్టు నేనే పట్టదారు, ఉజ్జి బంగారు బావ కంగారు, తిరగా మార్చుకో ఇంటి పేరు, సీరె సారె సిద్ధంగా ఉంచింది మీ అత్తగారు, సిద్ధమై చూస్తుంది నీకోసమే మా ఊరు, బావ బాగుందయ్యో నీ జోరు, మా బాబుతో చెప్పక్క మారు, నీ తోటి నాకు లగ్గమైతదంటే సిగ్గుపడుతుంది మా ఇంటి సూరు, కొమరా వెళ్ళి మల్లన్నకు ముడుపు గట్టేదుంది సారు, నల్ల కొన్ని తీసుకుపోయి మన పెళ్ళికి దిష్టి తీస్తారు, నీకు నాకు నలుగెప్పుడో మేనత్త సుగుణమ్మ కొడుక, లగ్గం ఇంకా ఎన్నడని అడిగింది మా సింత మడక. అసలు అలా వినడానికి ఇలా ఇంకా బాగుంది కదా. సో నిజంగా నేను క్లాస్ సాంగ్ మా సాంగ్ అలానే చాలా బాగా పాడింది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. నిజమే నిజమే. సో ఇంకా పొగడాలి. ఒక్క నిమిషం, ఇక్కడైతే బెల్లం కొంచెం పాకమైంది కదా. ఫస్ట్ అయితే కనుక ఈ సాబుదానా వేసేసుకుందాం. మనము చక్కగా పిండి గట్టిగా అప్పుడు వేసుకుందాం, ఎందుకంటే సాబుదానాలో కూడా వాటర్ ఉంటుంది కదా. సో అందుకని ఆల్మోస్ట్ వాటర్ తీసేసాను, బట్ కొంచెం గట్టిగా పిండుకుందాం. ఇవి నానబెట్టుకోవాలండి సాబుదానా. మనం ఏంటంటే ఎన్ని అవర్స్?
ఒక 1 to 2 hours మనం చక్కగా నానబెట్టేసుకుంటే సరిపోతుంది. సో ఇది ముఖ్యంగా మనకి రక్తహీనత సమస్య నుంచి మనకి బాగా ఉపశమనం కలిగిస్తుంది. అలానే ఎముకలు కూడా బాగా దృఢంగా ఉంటాయి, ఎందుకంటే మనకి సాబుదానాలో కాల్షియం కాంపోనెంట్ అధికంగా ఉంటుంది. అలానే హిమోగ్లోబిన్ లెవెల్స్ని పెంచే ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. అండ్ ఆయుర్వేద శాస్త్ర పరంగా కూడా ఇది పిత్తశామకంగా పనిచేస్తుంది, అంటే మన శరీరంలో ఉన్నటువంటి అధిక వేడిని కూడా తగ్గిస్తుంది. ముఖ్యంగా ఈ సీజన్లో మనకి జ్వరాలు, జలుబు, దగ్గు ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా. సో దాంతో శరీర తాపం అధికంగా ఉంటుంది. సో ఆ తాపాన్ని తగ్గించడానికి ఇలా మధుర పదార్థంగా ఇది యూస్ చేసినప్పుడు మనకి న్యాచురల్గానే మనం ఆరోగ్యంగా ఉంటాము. ఓకే, సో సగ్గుబియ్యం అనేది ఎవరికైతే బాగా వేడి చేస్తూ ఉంటుందో అలాంటి వాళ్ళు కనుక తీసుకుంటే ఇంకా మంచిది బాగుంటుంది. ఎందుకంటే చూసారా, యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు కూడా మనకి సాబుదానా మంచిగా ఉడకపెట్టి ఆ జావ తాగిస్తూ ఉంటారు, మోషన్స్ అయినప్పుడు కూడా తాగిస్తుంటారు. అండ్ ఇన్స్టెంట్ ఎనర్జీ రావడానికి కూడా మనం యూస్ చేస్తాం. ఇదైతే ఉడికిపోయింది కదా మ్యామ్, కొద్దిగా ఇంకొంచెం ఉడకాలంటారా? లేదు, అది ఉడికింది ఆల్రెడీ. మనం ఇప్పుడు మంచిగా అరికెలంతా కూడా మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా. సో వీటిని కూడా పౌడర్ని కూడా వేసేద్దాం. ఓకే, సో ఇది మొత్తం ఇప్పుడే వేసేయమంటారా? వేసేయండి, అప్పుడైతే మనకు లడ్డు కట్టడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఓకే, సో ఇది సామల పౌడర్ అనమాట. ఈ సామల పౌడర్ కూడా వేసేసుకొని ఒకసారి అలా కలిపేస్తున్నాం. సో దట్ ఏంటంటే మనకి కొద్దిగా లడ్డు చేసుకునే దానికి వీలుగా దగ్గర పడుతుంది. సో చూస్తే మాత్రం ఎవరైనా బూందీ చేస్తున్నారా అన్నట్టుగా ఉంటుంది. అవును, బూందీ లడ్డు చేస్తున్నామేమో చక్కగా. యాక్చువల్లీ ఎలా ఉంటుందో ఇది అనుకున్నాను, కానీ చాలా కలర్ఫుల్గా ఉంది. ఎప్పుడైనా ఆయుర్వేద ఆహారంలో ఓన్లీ అంటే ఆయుర్వేదం కదా తినలేమేమో అసలు అది ఇది అని అనుకుంటూ ఉంటారు. బట్ అలా కదరా, మేము కళ్ళకి ఇంపుగా ఉండేటట్టుగా, నోటికి రుచికరంగా ఉండేటట్టుగా, అలాగే శరీరానికి మంచి ఆరోగ్యంగా ఉండేటట్టుగా తయారు చేస్తాం మంచి మంచి రెసిపీస్. మ్యామ్ ఇదైతే అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాం. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఓకే, సో ఇప్పుడు మనం ఈ ఇలాచీ పౌడర్ మొత్తం వేసేద్దాము. సో ఇప్పుడు ఒక్కసారి అలా కలిపేసుకుందాం. ఈ మిశ్రమం చల్లారేంత వరకు వెయిట్ చేద్దాం. సో చల్లారేంత వరకు వెయిట్ చేయాలి అన్నాం కదా, చల్లారిపోయింది చక్కగా. ఇప్పుడు వీటిని లడ్డూలు కట్టేసుకుందాం. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నటువంటి సాబుదానా క్యారెట్ లడ్డు రెడీగా ఉంది కదా. ఇది మనం వినాయకుడికి చక్కగా నైవేద్యం పెట్టేసి ఆ ప్రసాదాన్ని మనం అందరం కూడా స్వీకరించి మన ఆరోగ్యాన్ని మరింత పెంపొందించుకుందాం. సో వినాయకుడికి అయితే లడ్డూని నైవేద్యంగా ఆరగింపచేయించాము. సో మరి ఇప్పుడు ఫస్ట్ మహతి టేస్ట్ చేస్తుంది, ఆ తర్వాత మన డాక్టర్ గారు లడ్డు ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పాలి. మహతి. థ్యాంక్ యూ కుమారి. చాలా బాగుంది, ఎక్సలెంట్ టేస్ట్. బాగుందా? చాలా బాగుంది. చాలా టేస్టీగా ఉంది, నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది అసలు. అంతేనా? చాలా బాగుంది. ఓకే, సో ఇప్పుడు కుమారి టేస్ట్ చేసే టైం వచ్చింది. అడుగుతారా అడగరా అని చెప్పి నేను వెయిట్ చేస్తున్నాను. లక్కీగా డాక్టర్ గారు అడిగారు. అసలు మహతి అయితే నేను అడగపోయినాను, నేను తింటున్నాను, నేను ఈ టేస్ట్ని ఆస్వాదిస్తున్నా. అయితే అది కొంచెం అడగకపోయినా పర్లేదు అలాంటప్పుడు. సో నేను టేస్ట్ చేస్తాను. నైస్. ఎంత బాగుందో కదా కదా, చాలా అంటే చాలా స్పంజీగా, నెయ్యి ఫ్లేవర్ తెలుస్తూ కొంచెం మనకు కొంచెం క్రిస్పీగా, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా మీ అందరూ ట్రై చేసేసేయండి. మరి ఇంత ఆరోగ్యాన్ని, రుచిని మనందరికీ అందించే సాబుదానా క్యారెట్ లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. సాబుదానా క్యారెట్ లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సగ్గుబియ్యం, బెల్లం, క్యారెట్ తురుము, జీడిపప్పు, సామలు, కిస్మిస్, యాలకుల పొడి, నెయ్యి, కొబ్బరి తురుము. సాబుదానా క్యారెట్ లడ్డు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో 1 కప్పు సామలు వేసి వేయించి స్టవ్ ఆఫ్ చేసి మిశ్రమం చల్లారాక మిక్సీ జార్లో తీసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. నెయ్యి వేడయ్యాక 1 కప్పు జీడిపప్పు, 1/2 కప్పు కిస్మిస్, 1 కప్పు క్యారెట్ తురుము, 1 కప్పు కొబ్బరి తురుము, బెల్లం వేసి కలిపి కొద్దిగా నీళ్లు పోసి ఉడికించుకోవాలి. తర్వాత ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసి మరి కొద్దిసేపు ఉడికించుకొని
సగ్గుబియ్యం ఉడికాక సామల పిండిని కూడా వేసి మిక్స్ చేసుకోవాలి. చివరిగా యాలకుల పొడి వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి మిశ్రమం చల్లారాక లడ్డూల్లా చుట్టుకుంటే వినాయక చవితి స్పెషల్ సాబుదానా క్యారెట్ లడ్డూ రెడీ. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. ఈ వినాయక చవితి సందర్భంగా మంచి లడ్డూని తయారు చేసి చూపించారు. అది కూడా ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే విధంగా ఉంది. సో అంతేకాకుండా 21 పత్రాల యొక్క ఆయుర్వేదంలో విశిష్టత గురించి చెప్పారు చూసారా, అదైతే అల్టిమేట్ ఉంది. థ్యాంక్ యూ అండి. సో మీరు అందరు కూడా చూడడమే కాదు, ఇది చాలా ఈజీ రెసిపీ అనమాట. సో మనకు పూజ చేసుకునేటప్పుడు అంతా బిజీగా ఉంటాం. ఆ బిజీ టైంలో కూడా దీనికి ఒక 10 నిమిషాలు కేటాయిస్తే మనం ఎంతో రుచికరంగా ఆరోగ్యకరంగా ఉండేటువంటి సాబుదానా క్యారెట్ లడ్డుని కూడా తయారు చేసేసుకోవచ్చు. మీరందరూ కూడా ఈ వినాయక చవితికి ఈ లడ్డుని తయారు చేసుకొని తినండి, ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. మహతి థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా చాలా బాగా మాట్లాడావు అండ్ చాలా బాగా పాటలు పాడావు. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ సో మచ్. సో మరొక ఎపిసోడ్లో మరిన్ని ఔషధయుక్తమైన ఆరోగ్యకరమైన రెసిపీస్తో మేము మీ ముందు ఉంటాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఈటీవీ అభిరుచి. మరొకసారి మన ఈటీవీ అభిరుచి ఆయుర్వేద ఆహార కార్యక్రమం చూసే ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు.